నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ చిర్రావూరి గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నవరాత్రుల్లో 5వ అవతారం ఏంటి? ఆ రోజు అమ్మవారిని మనం ఏ రకమైన పుష్పాలతో పూజించాలి? అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి? మాతర్మే మధుకైట భగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచనవధే హే చండముండార్దిని నిశేషీకృత రక్తబీజదనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే నమస్తేంబికే. 5వ రోజు మహాచండీదేవిగా భక్తుల్ని అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇది అమ్మవారి ఉగ్రరూపమా? ఉగ్రరూపం. ఈ మహాచండీ అనేటటువంటి దాని రూపంతోనే ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పినటువంటి 9 ప్రధానమైనటువంటి రాక్షసుల్ని అమ్మవారు సంహారం చేసింది. వాటిల్లో చండు ముండు అని 2 ఉండేవారట రాక్షసులు. వీళ్ళు శుంభ నిశుంభులు అనేటటువంటి 2 రాక్షసులకి వీళ్ళ అసిస్టెంట్స్. వీళ్ళు ఏం చేసేవారంటే, చెడ్డవాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, చెడ్డ పని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఇంకోటి చేయిస్తుంటారు. మరి వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, ఇంకేముంది, మొత్తం ట్రేస్ అవుట్ చేసి చెడ్డ పనులు, పాపిష్టి పనులు ఎక్కడెక్కడ చేయొచ్చు వీళ్ళు వెతికి తీసుకొస్తూ ఉండేవారు. ఆ పాపాలన్నీ వాళ్ళు చేస్తూ ఉండేవారట. ఈ చండముండులు ఏం చేశారంటే, ఒకసారి అలాగా హిమవత్ పర్వతాన్ని చూద్దాం, చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుందని వెళితే అక్కడ ఒక మంచి సౌందర్యవతి అయినటువంటి ఒక స్త్రీ కనిపించింది వీళ్ళకి. దూరం నుంచి చూశారు. వీళ్ళకి వెంటనే ఒక దుర్బుద్ధి వచ్చింది. మనం కాస్త మన రాజుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పి కొంచెం క్రెడిట్ కొట్టేద్దాం అని బయలుదేరి వెళ్ళి, రాజా, ప్రపంచంలో ఏది నెంబర్ 1 అని ఉందో అవన్నీ కూడా మీరు ఎత్తుకొచ్చారు, మీ దగ్గర పెట్టేసుకున్నారు. చెట్లో ఏది గొప్ప చెట్టు అని ఆలోచించారట. కల్పవృక్షం అని స్వర్గంలో ఉంటుంది, మామూలు చెట్లు కాదు అది. ఆ చెట్టు దగ్గర కూర్చొని ఏం కోరుకుంటే అది సిద్ధం చేస్తుంటాయి. కాబట్టి తీసుకొచ్చారన్నారు. ఇంద్రుడి మీద దండయాత్ర చేశారు, అది లాక్కొచ్చేసారు. ఆవుల్లో నెంబర్ 1 అంటే కామధేనువు తీసుకొచ్చేసే. అలా ఏది గొప్ప తీసుకొచ్చావు, కానీ నువ్వు కనిపించిన ప్రతి స్త్రీని తెచ్చేసుకుని నీ దగ్గర బందీలుగా ఉంచావు. కానీ స్త్రీరత్నం అతిచారవంగి ద్యోతయంతి దిశస్త్విష అని ఆడవాళ్లలో నెంబర్ 1 ఎవరిని ఇప్పటిదాకా నువ్వు ఆలోచించలేదు. ఈ స్త్రీ సౌందర్యాలలో ఒక నెంబర్ 1 సౌందర్యాన్ని మేము చూసాము హిమవత్ పర్వత ప్రదేశంలో అని చెప్పారట. చెప్పడంతోనే అసలు ఎవరు ఏమిటని లేదు, చెప్పాడు. స్త్రీ కదా, స్త్రీ అంటే ఏంటి, భోగ వస్తువు, అది అనుభవించడానికి అనేంత హీనవంది స్థితి ఎవరికైతే ఉందో వాళ్ళనే రాక్షసులు అన్నారు. స్త్రీని తలుచుకుంటే భోగ వస్తువు తప్పితే వేరే ఇతరమైనటువంటి ఆలోచనలు రాలేదట ఈ శుంభ నిశుంభులకి. మర్యాదగా పిలవండి, వస్తే తీసుకుని రండి, లేదా జుట్టు పట్టుకుని రాక్కుని రండి అని చెప్పారట. వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు సైన్యం. వీళ్ళకి చెప్పడం వరకునే, వీళ్ళు అప్పుడే వెళ్ళరు, సైన్యాన్ని పంపించారు. పంపించడంతోనే అమ్మవారు ఒకసారి చిరాకు వచ్చింది ఆ మాట వింటే. పెళ్లి చేసుకుంటారట మా రాజు, నువ్వు రా అంటే ఆవిడకి చిరాకు వస్తే ఏం చేస్తాం, హుం అంటాం. అలా హుం అంటే హుంకారం అంటారు. అసహ్యం వచ్చింది. ఆ హుం అనేప్పటికీ చచ్చిపోయారు వాళ్ళందరూ, ఆ సైన్యం అంతా. అంత శక్తివంతమైనటువంటి దేవత ఆవిడ. వెంటనే వీళ్ళందరూ వెళ్ళి చెప్తే ఇంకా రావడం ప్రారంభించారు కోటాను మంది రాక్షసులు. ఇలా మధ్యలో ఈ చండముండులు కూడా వచ్చి ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు, మనం కూడా రావాలని యుద్ధం చేశారట. వాళ్ళిద్దరినీ కూడా అమ్మవారు చాలా కిరాతకంగా, చాలా క్రౌర్యంగా, ఉగ్రంగా సంహారం చేసింది. ఎలా సంహరించిందో చెప్తారు. ఈ చండు భయం పెట్టి పరిగెడుతున్నట్ట, నన్ను కాపాడు, నన్ను వదిలేసే, నీ జోలికి రాను అని. నువ్వు పరిగెత్తు, నువ్వు ఎంత దూరం పరిగెడతావో పరిగెత్తు, నేను ఈ మధుపు సేవనం చేస్తున్నాను, ఇంకా నా కోపం సరిపోవట్లేదు, ఇంకా దయ వస్తుంది అమ్మవారికి. ఇది రాక్షసులు ఇంత చేస్తున్నా ఆవిడకి దయే వస్తుంది, దయావృష్టి రూపం కదా ఆవిడ. నా కోపం రావాలి కాబట్టి మధుయావత్ పిబామ్యహం, నేను ఈ మధుపాత్రలో ఉన్నటువంటి మధువుని తాగేదాకా మీరు పరిగెత్తండి, ఒక్కొక్కళ్ళ తలకాయలు తీసి ఆ రక్తాన్ని తాగుతాను అని చెప్పిందిట. అంత ఉగ్ర రూపం ఆవిడ. ఈ చండ ముండుల్ని సంహారం చేసింది కాబట్టి ఆవిడ పేరు చాముండి అని, చండిక అని,
చండీ అని పేర్లు వచ్చాయి. ఈ చండీ అంటే ఏంటంటే ఇటువంటి రాక్షసులకి కారణమైనటువంటి పాపాన్ని దహన చేసేది. అంటే దాహకము అంటే కాల్చే శక్తి కలది. చెడి అంటే చెడి అనేటువంటి ధాతువుకి కాల్చేటటువంటి పదార్థము అని అర్థం. చండి అంటే సమస్త పాపాలని కూడా దగ్ధం చేస్తుంది, కాల్చేస్తుంది. అటువంటి ఆవిడ మహాచండీ రూపంగా ఈ 5వ రోజు భక్తుల యొక్క సర్వ పాపాలు కూడా ఆవిడ పాదాలను పట్టుకుని ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వాళ్ళ పాపాలన్నీ పోవడం కోసం అమ్మవారు ఈ రూపాన్ని ఎత్తుతుంది. మరి అంత ఉగ్ర రూపం కదా, ఉగ్ర రూపం అయినటువంటి వాళ్ళకి ఏం చేయాలి? ఉగ్రంగానే ఆరాధన చేయాలి. ఇది కదా ఈ రోజు మనం అనుకుంటున్నాం. కాదు, అసలే మీరు కోపంగా ఉంటే మీ కోపాన్ని ఇంకా పెంచేటటువంటి విషయంగా నేను చూడాలా, నేను నాకు ప్రసన్నం చేసుకునేలాగా చూడాలా? ప్రసన్నం చేసి నరసింహస్వామి హిరణ్యకశపు సంహారం చేసి మహోగ్రంగా ఉంటే ఇంకొంచెం ఉగ్రం పెంచేలాగా మాటలు మాట్లాడా, స్తోత్రం చేశాడా ప్రహ్లాదుడు? అటువంటి ఆహారాలు పెట్టాడా? ఆ కోపం అయిపోయింది, రాక్షస సంహారం అయిపోయింది. అయిపోయిన తర్వాత నువ్వు శాంతింపబడాలి. సంహారం జరిగేదాకా ఉగ్రంగా ఉండాలి, సంహారం అయిపోయిన తర్వాత శాంతింపబడాలి. అలా అమ్మవారు కూడా రాక్షస సంహారం చేసేసిన తర్వాత దాన్ని శాంతింపచేసే మార్గంలో చేయాలట. అందువల్లే ఆవిడికి లడ్డూలు నివేదనగా పెట్టమన్నారు. లడ్డూని నివేదనగా చేస్తే ఆ తీపి పదార్థం చూస్తే సాక్షాత్తుగా మనకు కూడా ఏదైనా తీపి పదార్థం పెట్టడంతోనే కొంచెం మూడు కూడా మారిపోతూ ఉంటుంది. అలా లడ్డూని ఆవిడికి పెట్టమన్నారట. అలాగే వస్త్రాలలో ఎరుపు రంగు వస్త్రాన్ని ఆవిడికి ఇమ్మన్నారట. ఆ రంగు అంటే ఆవిడకి ఇష్టం ఉంటుంది. ఆ రంగుతో ఆవిడ తృప్తిపడి మళ్ళీ ఆ రంగు ఏవేవైతే మన లోపల ఉంటాయో ఆ రంగును బయటపడాలని చూడదు. అందుకనే రంగు పడింది అంటాం. రంగు పడడం అంటే ఏంటి? రక్తం పడడం అని. ఈ రక్తం అనేది మళ్ళీ చూడాలి అనే మరుపు వచ్చి ఈ ఎరుపు రంగు చీరలు, ఎరుపు బట్టలు చూడడం వల్ల ఆనందపడుతుందని ఏ మాలలు చేసినా, మన భవానీ మాల చూసినా, అమ్మవారు ఏ పూజలు చేసినా అందరూ ఎరుపు వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. ఆ ఎరుపు చూడడంతోనే ఆవిడ ఆ రాక్షస సంహారం చేసినవన్నీ ఆవిడ స్మృతిలోకి రావు, ఎరుపు చూసి ఆనందపడుతూ ఉంటుంది అంతే. అది లేదంటే కనుక మళ్ళీ ఆవిడకి కోపం వచ్చే అవకాశం ఉంటుంది అని. అలా ఈ మహాచండీ రూపంగా నవరాత్రులలో ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి అమ్మవారి యొక్క సర్వరక్షణ ఉంటుంది. అంటే పాపాలు పోతాయి ముందర. రెండోది శత్రువుల దగ్గర నుంచి నెగిటివ్ ఎనర్జీ అని మనం రకరకాల సమస్యలతో ఉంటాం. ఇవన్నీ కూడా చండీ పదం ఎక్కడైతే చండికాయై నమః, మహాచండ్యై నమః అని ఈ చండీ శబ్దంలోంచి నోట్లోంచి రావడంతోనే ఆ పక్కన ఉన్నటువంటి నకారాత్మక శక్తులన్నీ కూడా దూరం అయిపోతాయి అన్నారు. అందువల్ల మహాచండీ రూపంగా అమ్మవారిని 5వ రోజు నవరాత్రులలో ఆరాధన చేయడం వల్ల సర్వరక్షణ కలుగుతుంది. మనకు తెలియవు మన పక్కన ఏమున్నాయి అనేది. అటువంటివన్నీ కూడా ఈ మహాచండీ ఆరాధన వల్ల పోతాయి. అలాగే పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు, పసిపాపలు, వాళ్ళు ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు, రాత్రి తెల్లవారులు ఏడుస్తూనే ఉంటారు. ఎన్ని పెట్టిన ఆకలి అంటే ఆకలి కాదు, నిద్ర అంటే నిద్రపోరు. ఏమిటో తెలియదు ఇప్పుడున్నటువంటి ఆధునిక తల్లులకి. కానీ పూర్వం తల్లులు అయితే ఏం చేసేవారు? ఇంట్లో ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నా సరే, అమ్మ కాస్త ఉప్పు తీయండి, లేకపోతే ఇంకోటి తీయండి, కిటికీలు చెప్తూ ఉంటారు. వెంటనే వాళ్ళు అలా పడుకుంటారు పసిపాపలు ఏమీ తెలియకుండా. అంటే ఏదో ఉన్నటువంటి నెగిటివ్ పవర్స్ మనకి కనిపించవు. ఆ చిన్నపిల్లలు దాన్ని అనుభవించేసి దానివల్ల భయభ్రాంతులకు లోనవుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ చండీ ఆరాధన 5వ రోజు చేయడం వల్ల వాళ్ళందరికీ సుఖం, శాంతులు, రక్షణ కలుగుతుంది అన్నారు. అలాగే ఈ అమ్మవారికి ఆరాధన చేసేటప్పుడు 5వ రోజు సాంబ్రాణి పొగని వేయమన్నారు. సాంబ్రాణి, గుగ్గులం, దశాంగం అని ఇవన్నీ సాంబ్రాణి లాగా ఉంటాయి. ఇవన్నిటితో కలిపి ఆ ధూపాన్ని కనుక వేస్తే అమ్మవారు చాలా ఆనందపడుతుందట. మనం ఇంట్లో అమ్మవారికి వేసి ఇల్లంతా కూడా ధూపం వేయడం వల్ల ఆ రోజు నకారాత్మక శక్తులు, నెగిటివ్ ఎనర్జీస్ నుంచి రక్షణ లభిస్తుంది అని 5వ రోజు మహాచండీ రూపంగా ఆరాధన చేయమని చెప్పారు. అంటే ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ ఎవరో మాకేదో చేశారు ఇలా ఈ రకంగా మాట్లాడుతుంటారు, అలాంటి వాళ్ళు ఈ రోజు ఆరాధన చేయడం వల్ల దాని నుంచి విముక్తి పొందుతారా? ఖచ్చితంగా ఈ రోజు ఆరాధన చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. నెగిటివ్ ఎనర్జీస్ ఇప్పుడు మనం అనుకుంటున్న నెగిటివ్ చాలా తక్కువ, 0.0009 కూడా లేదు అది. కానీ రాక్షసులు అంటే 100% నెగిటివ్ కి వాళ్ళు ప్రతీకలు. అటువంటి వాళ్ళే అమ్మవారి చూపులతో కొంతమంది, అమ్మవారి సింహం కూడా తక్కువది కాదు, ఆవిడ సింహం మీద కూర్చున్నప్పుడు సింహవాహినిగా ఉందిట. ఆ సింహం కూడా చాలా మంది రాక్షసుల్ని సంహారం చేసింది. అందువల్లే మనం నెగిటివ్ ఎనర్జీ పోవాలి అనుకుంటే పులిగోళ్ళు ధరిస్తూ ఉంటారు కొంతమంది. పూర్వం ఆ పులి చర్మాలు పెట్టుకునేవారు. అంటే ఇప్పుడంటే దానికి లైసెన్స్లు అవి లేవు, కానీ పూర్వం అవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. పులి చర్మం మీద కూర్చొని సాధన చేయడం ఇవన్నీ కూడా. అంటే పులి దేనికి ప్రతీక అంటే నెగిటివిటీని మొత్తం పోగొడుతుంది. ఎలా పోగొడుతుంది అంటే అమ్మవారి వాహనం అయింది కాబట్టి
ఉన్నాయి, దానికి కూడా ఆ శక్తి వచ్చింది అని చెప్తారు. అలా అమ్మవారి స్మరణ వల్ల అన్నీ కూడా పోతాయి, ఎటువంటి భయభ్రాంతులకి లోనవ్వక్కర్లేదు. అమ్మని నమ్ముకున్న వాళ్ళ జోలికి ఎవ్వరూ ఏమీ చేయలేరు. చాలా మంది ఏదో ప్రయోగాలు చేశారు అవి ఇవి కూడా అనుకుంటారు, అవి కూడా అమ్మని నమ్ముకున్న వాళ్ళ మీద జరగవు. కానీ సామాన్యంగా ఉగ్ర రూపాలను ఆరాధించాలంటే చాలా మంది భయపడతారు కదా, అలాంటి భయాలు ఏం అవసరం లేదంటారా? లేదు, ఎందుకంటే ఈ చండీ అనేటటువంటి ఉగ్ర రూపాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటుంది ఏంటంటే ఉగ్రదేవతని ఉగ్రంగా ఆరాధించాలి అని. అవసరం లేదు. ఉగ్రదేవతని శాంతంగానే మనం ఆరాధన చేయాలి. దేవతని ఎప్పుడు ఉగ్రంగా ఆరాధన చేయాలి అంటే ఆ ఉగ్రాన్ని లేపినప్పుడు. ఒక పులిని మనం చక్కగా కూడా దాని పక్క నుంచి చూసుకుని మన పనేదో మనం చూసుకోవచ్చు, కానీ పులిని లేపి పులితో ఏదైనా పని చేయించాలి అంటే ఖచ్చితంగా దానికి ఇష్టమైన పనులే మనం చేస్తూ ఉండాలి. అందువల్ల ఈ ఉగ్రదేవతలతో మనం ఏదైనా ఒక కామ్యాలు ఆయనతో ఈ అమ్మవారితో ఈ పని చేయాలి, వాడికి ఇలా చెడు చేయాలి అని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళు కూడా దానివల్ల తిరగబడడం అంటారు, తిరగబెట్టింది అని, బెడిసి కొట్టింది అంటారు, రివర్స్ అవుతుంటుంది. అందువల్ల అటువంటి మార్గాలకు పోకూడదు. ఉగ్రదేవతను ఎప్పుడు కూడా అమ్మవారు ఉగ్రమే, ఎవరు ఉగ్రం కాదు. మన పిల్లలతో తప్పు చేస్తే మన ఇంట్లో మన తల్లులు ఉగ్ర రూపం దాల్చరా, ఉగ్రాన్ని శాంతింప చేయడమే భక్తులుగా మనం చేయాల్సిన పని. మనం కూడా ఆవిడ పిల్లలం కాబట్టి ఆవిడ ఉగ్రంగా ఉంది, ఆ ఉగ్ర రూపం నా మీద శాంతంగా ఉందమ్మా, నీ కోపం తెచ్చుకోకు, కోపం ఆ రాక్షసుల మీద వదిలిపెట్టేసి మా మీద నీ అనుగ్రహాన్ని ఇవ్వు అని వేడుకుంటూ ఉంటారట. మన రామకృష్ణ పరమహంస కూడా కాళీ ఉపాసకులైన కాళీదేవిని కూడా ఎలా ఆరాధన చేశారంటే వామాచార పద్ధతుల్లో ఉగ్రంగా ఆరాధన చేయలేదు, చాలా శాంతంగా ఆరాధన చేశారట. అమ్మవల్లే పిల్లాడిలాగా చూసింది అమ్మవారు, ఈయన కూడా తల్లి కన్నా ఎక్కువగా చూశారు. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆవిడికే చెప్పుకోవడం. మనం చేసేటటువంటి పద్ధతుల్లో ఉగ్రత్వం అనేది ఉంటుంది, కానీ అమ్మవారికి ఉగ్రత్వం అనేది ఉండదు. భయపడాల్సిన అవసరం లేదు, అందరూ చక్కగా అమ్మవారిని ఆరాధించవచ్చు, అనుగ్రహం పొందొచ్చు అంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.